తెలంగాణలో జనసేన మీటింగ్‌కి సంబంధించినటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో పోలీసుల పర్మిషన్ నిరాకరణ కావచ్చు, లేదు అంటే ఇక్కడ మీటింగ్ పెడతానన్న తర్వాత నాగేశ్వర్ ఇష్యూకి సంబంధించి ఈ మధ్యలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ భూముల వ్యవహారం కావచ్చు, ఇలా అనేక అవాంతరాలు కావచ్చు, ఇబ్బందుల మధ్య ఎట్లాగైనా సరే సభ పెట్టాలని చెప్పి జనసేన చాలా దృఢంగా నిర్ణయించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదేమి బహిరంగ సభ కాదు. కేవలం క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి సభ. ఇంటర్నల్ మీటింగ్ లాగే ఒక హాల్‌లో చేసుకుంటున్నటువంటి సభ. ఈ సభకు పార్కింగ్ పేరుతోటో, లేదంటే శాంతి భద్రతల పేరుతోటో అనుమతి నిరాకరించడం అనేది సరైంది కాదు అని చెప్పి జనసేన ఇప్పటికే ఆరోపించింది. దాంతో పాటు ఇటు హైకోర్టు కూడా వెళ్ళింది. లంచ్ మోషన్ పిటిషన్ కాసేపట్లో దాఖలు చేయబోతా ఉన్నారు. సరే 1, 2 గంటల ప్రాంతంలో ఒకవేళ హైకోర్టు గనక లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతిస్తే 2 గంటల లోపే ఇది విచారణకొచ్చే అవకాశం ఉంటుంది. సో, ఒకవేళ కోర్టు షరతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది అని అయితే ఇప్పటికి జనసేన భావిస్తా ఉంది. ఒకవేళ అలాంటి పర్మిషన్ వస్తే గనక ఖచ్చితంగా మీటింగ్ అయితే ఉంటుంది అని చెప్పి జనసేన భావిస్తోంది. సో, లంచ్ మోషన్ పిటిషన్ విచారిస్తే మాత్రం ఖచ్చితంగా తమకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోర్టు కూడా అనుమతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది ఇంటర్నల్ మీటింగు ఒక హాల్‌లో నిర్వహించుకుంటుంది. సో, అక్కడ చాలా పెద్ద గ్రౌండ్ అది. సంధ్యా కన్వెన్షన్‌లో పార్కింగ్ సమస్య కూడా లేదు. చాలా పెద్ద పెద్ద మీటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతా ఉంటాయి. కాబట్టి అక్కడ ఇబ్బంది రాదు అని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి లాయర్లు కోర్టును కోరే అవకాశం ఉంది. సో, కోర్టు ఒకవేళ అనుమతిస్తే గనక మీటింగ్ అయితే యథావిధిగా 4:30కు అట్లా ప్రారంభమై సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు నుంచి కూడా అనుమతి రాకపోయినా లేకపోతే వాయిదా వేసినా కూడా ఇప్పటివరకు ఏర్పాట్లు చేశారో అక్కడ కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంట్లో ప్రెస్ మీట్ అయినా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే 4:30 వరకు ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పి తనే స్వయంగా ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు కనీసం ప్రెస్ మీట్‌కైనా పోలీసులు అనుమతిస్తారని భావిస్తున్నానంటూ ఒక సెటైర్ కూడా వేశారని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే జూన్ 2కి సంబంధించినటువంటి సభ పెడదామని అనుకున్నాము. కానీ అనేక అవాంతరాలొచ్చాయి. కానీ దీన్ని వదిలేది లేదు అనేది జనసేన నేతలు చెప్తున్నటువంటి మాట. కుదిరితేనేమో పార్టీ నాయకుల మధ్య ప్రసంగిస్తారు. లేదు అంటే ప్రెస్ మీట్‌లో అనేది మాట్లాడతారు. కానీ మాట్లాడడం మాత్రం అనేది పవన్ ఈరోజు చాలా స్పష్టంగా, ఓపెన్‌గా అన్ని విషయాలపై మాట్లాడబోతున్నారని చెప్పి జనసేన నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నాగేశ్వర్ ఇష్యూలో బట్టగాల్చి మీదేసి తామే తప్పు చేశారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది జనసేన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్. సో, ఇప్పుడు జనసేనాని తొలిసారిగా అన్ని విషయాలపై నోరు విప్పబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇటు ఫార్మ్ హౌస్‌కి సంబంధించినటువంటి భూముల విషయంలోనూ అనేక ఆరోపణలున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ ఏం మాట్లాడబోతా ఉన్నారు? నాగేశ్వర్ ఇష్యూలో ఏం మాట్లాడబోతా ఉన్నారు? తెలంగాణకు మీకేం సంబంధం? హైదరాబాద్‌లో తిరగనివ్వమలాంటి వ్యాఖ్యలొచ్చిన నేపథ్యంలో వాటికి ఎలా కౌంటర్ ఇవ్వబోతా ఉన్నారు? అలాగే జనసేన పార్టీ తెలంగాణలో భవితవ్యంపై కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన చాలా సంవత్సరాలుగా ఇక్కడ పార్టీ ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ ఇక్కడ పోటీ చేయలేదు. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో జనసేన ఇప్పుడు నిజంగానే పోటీ ఎన్నికలకు రెడీ అవుతుందని ప్రకటిస్తారా? కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనసేన వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోతో పాటు అంటే హైదరాబాద్ కార్పొరేషన్‌లతో పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మనతో మాట్లాడినటువంటి ఒకరిద్దరు జనసేన నేతలు కూడా చెప్తోంది. కావాలని పవన్‌ని రెచ్చగొట్టారు. కానీ ఇక పవన్ ఊరుకునే పరిస్థితి ఉండదు. అది ఆంధ్రాలో ముఖ్యంగా ఎన్‌డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆంధ్రాలో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు జనసేన. ఇక్కడ హైదరాబాద్‌లో అంటే తెలంగాణలో బీజేపీతో కలిసి వెళుతుందా? లేదు మిత్రపక్షం మహారాష్ట్ర వరకే కంటిన్యూ చేసి ఇక్కడ సెపరేట్‌గా వెళ్తుందా అనేది తర్వాత ఎలక్షన్ల నాడు తీసుకునేటువంటి నిర్ణయంపై ఆధారపడి ఉంటది. కానీ ఇక్కడ మాత్రం జనసేన అనేది పోటీలో ఉండడానికే మొగ్గు చూపుతున్నట్టుగా పవన్ కూడా తెలుస్తోంది. సో, అమరుల ఆశయాల కోసం తాము ఏం చేయబోతా ఉన్నాము, తమ ప్రజా సమస్యల కోసం తాము ఎలా పోరాడబోతా ఉన్నాము, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిందేంటి, జరగాల్సినవేంటి, తామేం చేస్తాము అనేది చాలా స్పష్టంగా పవన్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటు ఆంధ్రాలో అయినా ఇంకెక్కడైనా కూడా తనని నిర్బంధించాలని అనుకుంటే, తనని అడ్డుకోవాలనుకుంటే ఎట్లా ఉప్పెనలాగా పవన్ కదిలాడో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది అని చెప్పి జనసేన నేతలు కామెంట్ చేస్తున్న నేపథ్యం ఉంది. సో, ఇప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కోర్టు పర్మిషన్ ఇస్తేనేమో అదే వేదికపై పార్టీ ప్రతినిధుల సమక్షంలో పవన్ మాట్లాడబోతా ఉన్నారు ఈ అంశాలని. ఒకవేళ కోర్టు నుంచి అనుమతి రాకపోయినా, వాయిదా పడినా కూడా ప్రెస్ మీట్ ద్వారా అయినా సరే ఈరోజు
ప్రజలకు తాను చెప్పాలనుకున్నది, తెలంగాణ ప్రజలతో తాను మాట్లాడాలనుకున్నది మాట్లాడే అవకాశానికి అయితే ఆయన చాలా కన్ఫర్మ్‌గా, క్లారిటీగా ఉన్నట్టయితే కనపడతా ఉంది.